వెల్కమ్ టు టీబీసీ న్యూస్. దేవరకద్ర మండలం మినిగోనిపల్లి గ్రామంలో తెలుగు విజయమ్మ కొత్త ఇల్లు ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసి వారితో పాటు సహంపక్తి భోజనం చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా తమకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయడమే కాక గృహప్రవేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వంలో మినిగోనిపల్లి గ్రామంలోనే కాదు దేవరకద్ర మండలంలో ఎక్కడా కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మినిగోనిపల్లి గ్రామంలో 82 ఇండ్లను మంజూరు చేయడమే కాక ప్రస్తుతం ఇంటి నిర్మాణం పూర్తి చేసిన విజయమ్మకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1,00,000 చెక్కును స్వయంగా అందజేయడమే కాక మిగతా 3 లక్షల రూపాయలను అధికారులు అందజేశారని, త్వరలో మిగతా ₹1,00,000 విజయమ్మ అకౌంట్లో జమ అవుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేసిందని, ఈ ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే అదనంగా 1000 ఇండ్లు మంజూరు అవుతాయని పేర్కొన్నారు. ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలియజేశారు. మొదటి విడతలో ఇల్లు మంజూరైన వారు తక్షణమే తమ ఇండ్లు నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలన్నారు. నిర్మాణ దశలను బట్టి సకాలంలో బిల్లులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందజేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంటి నిర్మాణానికి డబ్బులు లేని నిరుపేదలకు మహిళా సంఘాల నుంచి ₹1,00,000 రుణం ఇస్తున్నట్లు ఈ అవకాశాన్ని నిరుపేదలు వినియోగించుకోవాలని కోరారు. ఈ గ్రామంలో 80 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 82 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 82 ఇండ్లకు గాను ఇప్పటికీ 24 ఇండ్లు ముగ్గు పోయడం జరిగింది, మార్కింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా బేస్మెంట్ లెవెల్కు 11 ఇండ్లు కంప్లీట్ అయినాయి. ఒక ఇల్లు ఇప్పుడే హౌస్ కంప్లీట్ అయితే మనమందరం కూడా ఈరోజు గృహప్రవేశంలో మన విజయమ్మ ఇంటి గృహప్రవేశానికి ఈరోజు మొత్తం కూడా పెద్ద ఎత్తున అధికారులు, మన నియోజకవర్గంలో ముఖ్య నాయకులు, మండల నాయకులు, ముఖ్యంగా మినుగోనిపల్లి గ్రామస్తులు అందరం కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. సో ఈరోజు మీకు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి గ్రామంలో కూడా రేపటి నుంచి ముగ్గు వేయబోతా ఉన్నాం. అందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఎవరికైతే ఇల్లు లేవో ఆ గ్రామాలలో ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్స్ వచ్చినాయి. ఈరోజు ఇప్పుడు కలెక్టరేట్లో జరిగిన ప్రోగ్రాంలో మండలానికి ఒకరికి ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన ప్రొసీడింగ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గ్రామాలలో ఇండ్లు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చినామో వాళ్ళందరికీ కూడా అర్హత గల వ్యక్తులందరికీ లిస్ట్ అవుట్ చేసినాము. సో ఈ దేవరకద్ర మండలం ఒకటే కాదు, మొత్తం మన నియోజకవర్గంలో ఉన్న 8 మండలాలు, 2 మున్సిపాలిటీలలో ఈరోజు మనము దాదాపు 3,500 ఇండ్లు రేపటి నుంచి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ గ్రామంలో 80 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 82 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 82 ఇండ్లకు గాను ఇప్పటికీ 24 ఇండ్లు ముగ్గు పోయడం జరిగింది, మార్కింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా బేస్మెంట్ లెవెల్కు 11 ఇండ్లు కంప్లీట్ అయినాయి. ఒక ఇల్లు ఇప్పుడే హౌస్ కంప్లీట్ అయితే మనమందరం కూడా ఈరోజు గృహప్రవేశంలో మన విజయమ్మ ఇంటి గృహప్రవేశానికి ఈరోజు మొత్తం కూడా పెద్ద ఎత్తున అధికారులు, మన నియోజకవర్గంలో ముఖ్య నాయకులు, మండల నాయకులు, ముఖ్యంగా మినుగోనిపల్లి గ్రామస్తులు అందరం కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. సో ఈరోజు మీకు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి గ్రామంలో కూడా రేపటి నుంచి ముగ్గు వేయబోతా ఉన్నాం. అందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఎవరికైతే ఇల్లు లేవో ఆ గ్రామాలలో ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్స్ వచ్చినాయి. ఈరోజు ఇప్పుడు కలెక్టరేట్లో జరిగిన ప్రోగ్రాంలో మండలానికి ఒకరికి ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన ప్రొసీడింగ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గ్రామాలలో ఇండ్లు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చినామో వాళ్ళందరికీ కూడా అర్హత గల వ్యక్తులందరికీ లిస్ట్ అవుట్ చేసినాము. సో ఈ దేవరకద్ర మండలం ఒకటే కాదు, మొత్తం మన నియోజకవర్గంలో ఉన్న 8 మండలాలు, 2 మున్సిపాలిటీలలో ఈరోజు మనము దాదాపు 3,500 ఇండ్లు
రేపటి నుంచి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అని చెప్పేసి ఏమేమో మాటలు చెప్పేసి 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసారో మీకు అందరికీ కూడా తెలుసు. దేవరకద్ర నియోజకవర్గంలో దేవరకద్ర మండలంలో ఎస్పెషల్లీ నాకు తెలిసి ఏ గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టాలి. ఒక మీనుగోనపల్లి గ్రామం కాదు, ఈ మండలంలో ఏ గ్రామంలో కూడా నాకు తెలిసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మనం ఇందిరమ్మ ఇండ్లు తొందరలోనే పనులు ప్రారంభించుకోపోతాం. కొన్ని ఇండ్లు ఆల్రెడీ పూర్తయినాయి. ఇప్పుడు ఊర్లో వస్తున్నప్పుడు కూడా కొన్ని ఇండ్లు మన వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడే ప్రోగ్రెస్లో ఉన్నాయి, పని నడుస్తూ ఉందని చెప్పేసి. ఇప్పటికే ఇండ్లు కంప్లీట్ అయిన ఈరోజు విజయమ్మకు ప్రభుత్వం తరఫున 4 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు హైదరాబాద్కు పిలిపించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొదట విడతగా అంటే ఈ ఇల్లుకు సంబంధించి చెక్కును కూడా మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే ఆ రోజు ఇప్పించడం జరిగింది. మిగతా 3 లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ అధికారులు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇంకా 1 లక్ష రూపాయలు పెండింగ్ ఉంది. అది కూడా తొందరలోనే ఇస్తాము. ఎందుకంటే ఇప్పుడే గృహప్రవేశం చేసిర్రు, ఆ 1 లక్ష రూపాయలు కూడా ఇస్తాము. అట్లా ఇల్లు కట్టుకున్న వాళ్లకు డబ్బులతో ఎవరైతే బేస్మెంట్ లెవెల్లో 1 లక్ష రూపాయలు, ఆ తర్వాత గోడలు కట్టుకున్నాక 1 లక్ష రూపాయలు, అట్లా ఏదైతే ప్రభుత్వం ఒక నియమం పెట్టిందో ఆ నియమం ప్రకారము తప్పకుండా ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. 2 నెలలు అవుతా ఉంది. ఇప్పటికీ ఓన్లీ 24 ఇండ్లు మాత్రమే బేస్మెంట్ అంటే ముగ్గు పోసిర్రు. అందులో 11 ఇండ్లు మాత్రమే బేస్మెంట్ అయినాయి. మిగతా లబ్ధిదారులకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరందరూ కూడా ఎందుకంటే మీ గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని 80 ఇండ్లు ఇస్తే ఇప్పటి వరకు 2 నెలలు అయింది నాకు తెలిసి ఇచ్చి. ఇంకా మీరు కొందరు పనులు మొదలు పెడతలేరు. ఇప్పటికైనా మీరు పనులు మొదలు పెట్టిన వెంబడే బేస్మెంట్ అయిన వెంబడే మీకు ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే ప్రొసీడింగ్స్ ఆల్రెడీ ఇచ్చినామో వాళ్ళకి ఖచ్చితంగా మీరు తొందరలోనే పనులు ప్రారంభించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైనా ఇంకా పూర్తిగా లేట్ చేసుకుంటా పోతే ప్రభుత్వ అధికారులు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇండ్లు కూడా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఎవరికైనా అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరికైతే ఇండ్లు శాంక్షన్ అయినావో వాళ్ళందరూ కూడా తొందరగా మీ పనులు ప్రారంభించాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా రాష్ట్ర అవతరణ దినను మనం అందరం కూడా గృహప్రవేశం వారి ఇల్లు కంప్లీట్ చేసుకున్నారు. ఈరోజు ఆ గృహప్రవేశంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ.